వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ మందిరములో మేము చేరి ఉన్నాం ప్రభువా. నీ లేఖనములను, నీ వాక్య ధ్యానములను ప్రభువా నాయన మేము ధ్యానించుటకు నా ప్రభువా మేము ఇక్కడ చేరి ఉండగా పరిశుద్ధాత్మదేవ నీవే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యములో ఉన్నటువంటి విషయాలను తండ్రి మేము గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నటకు నీ కృప మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యోహాను భక్తుడు బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలను రాసి ఉన్నారు. మరియు దేవునికి చాలా ఇష్టమైనటువంటి శిష్యుడిగా కూడా ఈ యొక్క యోహాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోహాను అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే జెహోవా ఇస్ ఎ గ్రేషియస్ అని చెప్పేసి అనేటువంటి అర్థం ఉన్నది. అయితే ఈ యొక్క పేరు ఉన్నప్పటికీ యేసు ప్రభుల వారు యోహానుకు బోయనస్ మరియు ఉరిమిడివాడు అనేటువంటి పేరును కూడా యోహానుకి యేసు ప్రభుల వారు పెట్టినట్లుగా చూస్తాం. అయితే ఆయన యొక్క శిష్యుడిగా, యేసు ప్రభుల వారి శిష్యుడిగా ఆయన ఉంటూ ఆ తర్వాత చివరి సమయములలో ఆయన ది అపోస్టిల్ ఆఫ్ లవ్ అనేటువంటి ఒక పేరును సంపాదించుకున్నట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉన్నది. అయితే అసలు ఈ పత్రికను యోహాను భక్తుడు ఎందుకు రాశాడు అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైఫ్ అండ్ గాడ్ ఈజ్ లైట్, ఈ యొక్క 3 అంశాలను ఆయన రాసినటువంటి పత్రికలలో తెలియజేస్తున్నారు. అయితే యోహాను రాసిన పత్రికలో ఉన్న విషయాలను మనం స్పష్టంగా అర్థం చేసుకునవచ్చు. చాలా తేట తెల్లముగా ఆయన వాక్యాలను వివరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దామండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు వ్రాయుచు ఉన్నాను. నా చిన్న పిల్లలారా, అడ్రస్ చేయడమే నా చిన్న పిల్లలారా అని ఇక్కడ యోహాను భక్తుడు అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అంటే నా చిన్న పిల్లలారా అని అడ్రస్ చేస్తున్నాడంటే ఏ చైల్డ్ స్టిల్ టు లెర్న్, అంటే మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలముగా ఇంకా నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అన్నటువంటి ఉద్దేశంతో నా చిన్న పిల్లలారా అని అడ్రస్ చేస్తూ ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూద్దామండి, ఎవరైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. మనమందరము కూడా పాపులమే. మనం పాపము లేనటువంటి వారు మనం చెప్పుకుంటే మనం ఆయనను అబద్ధునిగా చేయుతము అని అంతకుముందు అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనము పాపము చేసినప్పుడు మన గురించి, మన యొక్క పాపమ క్షమాపణ నిమిత్తము, ఆయన కృపను మనం పొందుకునే నిమిత్తము ఉత్తరవాది అయినటువంటి యేసు ప్రభుల వారు మన కొరకు మొరపెట్టేటువంటి ఆయన ఉన్నారు అనేటువంటి ఒక అద్భుతమైన ధైర్యము మనకు ఈ యొక్క పుస్తకము ద్వారా యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడని కూడా చెప్తూ, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొని నెడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. అయితే చూద్దామండి, ఆయన ఆజ్ఞలను ఎరగడం అంటే అర్థం ఏంటండి? ఆయన ఆజ్ఞలను తెలుసుకోవడం అంటే ఏంటి? మీకు వివరంగా చెప్తాను. మన యొక్క దేశానికి లేదంటే మన రాష్ట్రానికి కానీ ఎవరినైనా సరే ముఖ్యమంత్రి ఎవరు లేదంటే ప్రధానమంత్రి ఎవరు అని అంటే మనందరికీ తెలుసు. వాళ్ళ ఇంటి పేరు తెలుసు, వాళ్ళ పేరు తెలుసు, వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలుసు, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో, ఈ దేశం వెళ్తున్నారా, వేరే దేశానికి వెళ్తున్నారా, ఎందు నిమిత్తం వెళ్తున్నారు, పొలిటికల్ స్టేజ్ని అడ్రస్ చేయడానికి వెళ్తున్నారా, లేదంటే వాళ్ళ సొంత వ్యవహారాల గురించి వెళ్తూ ఉన్నారా, అన్ని విషయాలు కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది వాళ్ళ గురించి. అంటే ఒక పొలిటికల్ లీడర్ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, అన్ని విషయాలు మనకు వాళ్ళ ఇంటి పేరుతో సహా మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎలా అయ్యారు, అన్నీ కూడా. అయితే ప్రశ్న ఏంటంటే, మనకు అన్నీ తెలుసు కానీ వాళ్ళకి మనము తెలుసా
అంటే అది కాదనే చెప్పాలి కదా, కాదనే చెప్పాలి. ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళ ఆఫీసు దగ్గర కానీ, వాళ్ళు పనిచేసేటువంటి ఆ యొక్క రాజకీయ ఆఫీసులో కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో కానీ మనం వెళితే మనకి అక్కడ ఎంట్రీ కూడా ఉండదు, అక్కడ. కానీ మనకు అన్నీ తెలుసు వాళ్ళ గురించి, కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకు ఆ ఉదాహరణ నేను చెప్తూ ఉన్నానంటే, ఇక్కడ మన ప్రభువుల వారిని కూడా మనం ఎరగడము అనేటువంటిది, అంటే ఆయనను తెలుసుకోవడం అనేటువంటిది ఏంటి అని అంటే, ఎప్పుడు ఆయనను మనం తెలుసుకుంటాం, ఎప్పుడు ఆయనను రుచి చూస్తాం మనము, ఎప్పుడు ఆయన యొక్క మరి రీతి ఏంటి, ఆయన మనుష్యుల ఎడల ఆయన చూపిస్తున్నటువంటి మరి ప్రేమ ఏంటి, లేదంటే మనుష్యులను ఆయన ఏ విధముగా నడవాలి అనేటువంటి విషయాలు తెలియచేయటం అనేటువంటిది మనకిక్కడ వాక్యము ద్వారా అర్థమవుతూ ఉంటుంది. మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆజ్ఞలు గైకొనుటే ఆయన తెలుసుకోవడం, అంటే ఆయన మనస్సును తెలుసుకోవడం, ఆయన ప్రేమను తెలుసుకోవడం, ఈ యొక్క లోక మానవాళి ఎడల ఆయనకున్నటువంటి సంకల్పాలను తెలుసుకోవడం, మన ఎడల ఆయనకున్నటువంటి బాధ్యతను మనం తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞలను పాటించటం వలన మనం తెలుసుకుంటాం. అంతేకాదు ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. మనకు అందరికీ తెలుసు యేసు ప్రభుల వారంటే ఏంటో తెలుసు, తండ్రి అయిన దేవుడు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలుసు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన మరణించి తిరిగి లేచి మరలా తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నాడు, వెళ్ళి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, అన్నీ తెలుసు. మళ్ళా ఆయన తిరిగి రానై ఉన్నాడు అన్నటువంటి విషయాలు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా మనము గనక ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. ఈ మాట చాలా చాలా బాధకరమైనటువంటి విషయం. అబద్ధాలు ఆడుతున్నారు అని మన కుటుంబ సభ్యులు కానీ, లేదంటే మన స్నేహితులు కానీ ఆ మాట అంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళను ద్వేషించటం మొదలు పెడతాం, లేదంటే వాళ్ళను అసహ్యించుకోవటం మొదలు పెడతాం. ఈ విధమైనటువంటి మరి ప్రవర్తన మనం ఇతరుల ఎడల మనం చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది, యోహాను భక్తుడి ద్వారా దేవుడేం చెప్తున్నాడు, మనము ఆయనని ఎరిగి ఉండియు ఆయన ఆజ్ఞలను గనక మనం గైకొనని ఎడల, ఆజ్ఞల విషయంలో ఎక్కడ ఎగ్జామ్షన్ లేదండి. ఆజ్ఞల విషయంలో ఎన్ని దేవుడు చెప్పాడో, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఆజ్ఞలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞల అన్నిటినీ కూడా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా మనము పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ ఆ రీతిగా గనక మనం పాటించకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నారండి, మనము అబద్ధికులము అవుతాం. ఇంతకంటే ఘోరమైనటువంటి మాట మరొకటి లేదు దేవుని బిడ్డలారా. అబద్ధికులుగా మనం పిలువబడతాం. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఆయన వాక్యమును ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఎలాగు నడుచుకుననో అలాగే తామును నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. ఏ రీతిగా నడుచుకున్నారు, అసలు ఆయన ఏ రీతిగా నడిచారు, లేదంటే ఆయన ఏ రీతిగా నడవచ్చు అనేటువంటి విషయం నిమిత్తమే ఆయన ఈ లోకమునకు మానవుడిగా దేవుడిగా వచ్చి ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మానవుడిగా దేవుడిగా రావటం అనేటువంటిది చాలా కారణాలు చెప్పొచ్చండి. దానిలో ఇదొకటి. అదేమనగా మనుష్యుడై ఉండి కూడా ఈ పాప లోకములో బ్రతకొచ్చు కూడా పాపము లేకుండా ఎలా బ్రతకొచ్చు అనేటువంటి విషయము ఆయన మనకి జీవించి చూపించారు. ఒక ఎగ్జాంపులరీ లైఫ్ దేవుడు మన ముందు పెట్టాడు. ఈ లోకములో ఉన్న సమస్తమైన మానవాళికి ఆయన యొక్క లైఫ్ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఏ రీతిగా పాపము లేకుండా బ్రతకవచ్చు, ఏ రీతిగా పాపం అంటకుండా బ్రతకొచ్చు, ఏ రీతిగా పాపాన్ని జయించి బ్రతకొచ్చు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభుల వారు మనకి చేసి చూపించారు. అందుకనే ఆయనను పోలి నడుచుకొనిడి అని చెప్పేసి చాలా చోట్ల వాక్యంలో రాయబడి ఉన్నది. అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలు ఎంత ధైర్యంగా మాట అంటున్నారండి, ఎంత గట్స్ అపోస్తలుడైన పౌలుకున్నది. ఏమనగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు
నన్ను పోలి నడుచుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ యొక్క పౌలు ఆ ధైర్యంగా ఆ మాట చెప్పగలడండి. ఇది మామూలుగా చెప్పినటువంటి విషయం కాదు. అపోస్తలుడైన పౌలు కూడా యేసుప్రభులు వారిని లోకరక్షకుడుగా అంగీకరించిన తర్వాత క్రీస్తును పోలి నడుచుకోవడమే కాదు, క్రీస్తు అనుభవించినటువంటి శ్రమలను ఆయన కూడా అనుభవించాడు. మనందరము కూడా క్రీస్తుని పోలి నడుచుకునుట, ఆయన ఆజ్ఞలను గైకొనుట అనేటువంటిది చాలా చాలా అవసరమై ఉన్నది. లేదంటే మనం అబద్ధికులుగా పిలువబడతాం. కనుక ఆజ్ఞలను ఖచ్చితంగా మనం పాటించాలి దేవుని బిడ్డారా. అంతేకాదు, ఇక్కడ 9వ వచనం నుంచి చూద్దాం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు. ఇక్కడ వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు అంటే ఏంటి? నేను భక్తిగా ఉన్నాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను మందిరానికి రెగ్యులర్గా వెళుతున్నాను, కానుకలు ఇవ్వాల్సినటువంటి ఇస్తున్నాను, ఉపవాస ప్రార్థనలు నేను చేస్తూ ఉన్నాను, మరి పేదలకు నేను సహాయం చేస్తున్నాను అనేటువంటి చాలామంది మనము ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటాం. లేదంటే నేను చాలా వాక్యానుసారంగానే మనం బ్రతుకుతున్నాం అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం. అంతేకాదు, మందిరానికి వస్తూ కూడా దేవుని ఆజ్ఞలను పాటించకుండా మన శరీరేచ్ఛలను, మన శరీరము ఏ విధముగా మనలను ప్రేరేపిస్తుంటుందో అదే విధముగా మన అహాన్ని కానీ, మనలో ఉన్నటువంటి ఆ ఈగోయిస్టిక్ లైఫ్ కానీ, లేదంటే అటువంటి బిహేవియర్ కానీ మనం చేస్తూ ఉంటుంటే మనము చీకటిలో నడుస్తున్నట్టే లెక్క. అది నేను చెప్పడం కాదండి, వాక్యము చెప్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, నేను వెలుగులో నడుచుకున్నామని చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఇది ఒక స్టేట్మెంట్ అండి. మనము ఏ విధముగా ఉన్నాము అనటానికి, లేదంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నో దాని యొక్క ఫలితం ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీరు చీకటిలో ఉన్నారు. అయితే ఇక్కడ సహోదరుని అని ఇక్కడ వ్రాయబడిన మాట నేను తెలియజేస్తున్నాను. సహోదరుని అంటే ఓన్లీ మన బ్రదర్ అని కాదండి. ఇక్కడ ఎవరినైనా సరే, ఎవరినైనా మనం ద్వేషించడానికి వీలు లేదు. సహోదరిని అని రాయబడి ఉంది, కానీ అసలు హిబ్రూ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో జెండర్కి కానీ లేదంటే ఒక వ్యత్యాసం లేదు. మనిషి అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనతో ఉన్నటువంటి వారిని కానీ, మన సహోదరులు కానీ, మన సంఘస్థులను కానీ, మన కుటుంబ సభ్యులను కానీ, మన స్నేహితులను కానీ ఎవరిని కూడా మనము ద్వేషించకూడదు. ద్వేషిస్తే గనక మనము చీకటిలో ఉన్నట్టే లెక్క. చీకటిలో ఉండడం అంటే ఏంటంటే ఇది ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. అంటే దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యము చెప్తూ ఉన్నది. అంటే ఆ యొక్క వెలుగులో మనం లేకపోతే చీకటిలో ఉన్నట్టే లెక్క. అంటే చీకటిలో మనం ఉన్నామంటే దేవుడు లేనట్టే లెక్క. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, మనం చీకటిలో ఉన్నవారముగా యోహాను భక్తుడు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన సహోదరుని ద్వేషించేవారు చీకటిలో ఉన్నట్టే లెక్క. చూద్దామండి, ఇక్కడ తర్వాత కూడా తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. తన సహోదరుని కానీ లేదంటే సహోదరిని కానీ, తన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనప్పటికీ కూడా, లేదంటే మన సంఘ బిడ్డలలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా, మనతో పాటు ఉన్నటువంటి అన్యులను కూడా ప్రేమించాలి. ద్వేషించడానికి వీలు లేదు. ఒకవేళ ఆ విధముగా గనక మనం ద్వేషిస్తే మనము చీకటిలోనే ఉన్నవారం అని ఇక్కడ వాక్యము చెప్తూ ఉన్నది. యోహాను భక్తుడు అదే మనకు తెలియజేస్తున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో నుండి చీకటిలో నడుచుచున్నాడు అని అంటే ఇప్పుడు బయట ఉన్న చీకటి గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. సరైనటువంటి మార్గములో నడవట్లేదని అర్థం. చీకటిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడ గుంట ఉన్నదో, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ గాజు పెంకులు ఉన్నాయో, ఎక్కడ కాళ్లకు అపాయకరమైనటువంటివి మన యొక్క దారిలో కానీ ఆ త్రోవలో కూడా ఉన్నాయో మనకు తెలియదు. కనుకనే మనం ఆ త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ చీకటిలో కనపడక మన పాదాలకు ఏ విధముగా అపాయం కొని తెచ్చుకుంటామో అదే విధముగా దేవుని వెలుగులో మనం నడవకపోతే చీకటి ఏం చేస్తుందంటే మనలను ఆవరిస్తుంది. ఆవరించి ఏం చేస్తుందంటే చెడు మార్గాలకు తీసుకుని వెళుతుంది, చెడు త్రోవలోను నడిపిస్తూ ఉంటుంది. చాలామంది చూడండి దేవుని బిడ్డారా, అబ్జర్వ్ చేయండి, వాళ్ళ యొక్క బలహీనతలు అదేమైనప్పటికీ కూడా వాళ్ళ బలహీనతలను విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉండరు.
దేవుని మందిరానికి రాకుండా, ప్రార్థనలో పాల్గొనకుండా, వాక్యము చదవకుండా వాళ్ళు దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు దేవుని వద్దకు రావడానికి ఇష్టపడరు. అవన్నీ ఏంటంటే చీకటి మార్గాలు. చీకటి అంటే అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ద absence ఆఫ్ ద లార్డ్, ద absence ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదే గనక మన జీవితంలో లేకపోతే మనం చాలా చాలా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేటువంటి విషయం మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. నీ సహోదరుని నువ్వు క్షమించకుండా, ఆ సహోదరుని కానీ, సహోదరుని కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఒక బంధుత్వంలో ఉన్నటువంటి వారిని కానీ క్షమించకుండా నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాము అనేటువంటి ఆ యొక్క ఒపీనియన్ మనకు ఎలా ఉంటుంది అంటే మనలను మనం కప్పించుకొని బ్రతుకుతున్నాం అన్నమాట. అందుకనే యోహాను భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చీకటిలో నడవద్దు. అంటే దేవుని యొక్క తోడ్పాటు లేకుండా మీ జీవితం జీవించద్దు. దేవుని ఆజ్ఞలను అనుకరిస్తూ మీరు నడవండి. కొన్నిసార్లు పొరపాటు వచ్చినప్పుడు ఆ పొరపాట్లను గురించి నువ్వు ముందుగా రియలైజ్ అయ్యి, నేను చేసింది పొరపాటు అనేటువంటి రియలైజేషన్ ఉండాలి. ఇది చాలా మందికి లేకుండా పోతుంది. ఇది చాలా అపాయకరమైనటువంటి ఆలోచన, చాలా అపాయకరమైనటువంటి పరిస్థితి. నేను చేస్తున్నది తప్పు అనేటువంటి రియలైజేషన్ కూడా లేకుండా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. అదే చీకటిలో నడుస్తూనే ముందుకు వెళుతున్నారు. ఆ కటిక చీకటి ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే, నేను వాక్యానుసారంగా నేను ముందు తెలియజేస్తాను మీకు ఈ వాక్య వివరణ అయిన తర్వాత. చూడండి, ఇక్కడ తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. అంటే చీకటిలో ఉండి అంటే చేసుకుంటూ, దేవుని యొక్క సహాయము తోడ్పాటు లేకుండా ఆ విధముగా బ్రతుకుతూనే ముందుకు సాగుతున్నాడని అక్కడ అర్థం. చీకటిలో నుండి చీకటిలోనే నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలగ చేసెను. చీకటి అంటే ఏం చేసిందండి? అతని యొక్క కన్నులకు గుడ్డితనము కలగజేసింది. ఇందాక చెప్పాను కదా, రియలైజేషన్. మనం చేస్తున్నది తప్పు అనేటువంటి రియలైజేషన్ లేకపోవడమే గుడ్డితనం. మనం చేస్తున్న తప్పుని సమర్థించుకోవడమే గుడ్డితనం. అందుకనే కొరింథీయులు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనములో ఏమనుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత మనుష్యులకంట గుడ్డితనం కలగజేస్తుందంట. గుడ్డితనం కలగజేస్తే ఏమవుతుంది? ఆ యొక్క గుడ్డితనంలోనే మనం నడుస్తూ ఉంటాం. మన కళ్ళు కనపడవు, మనం ఎటు వెళ్తున్నామో మనకు అర్థం అవ్వదు. ఏది మంచో ఏది చెడో అనేటువంటిది మనకు అర్థం అవ్వదు. మన జీవిత విధానములలో, మన యొక్క మాటలలో కానీ, మన ఆలోచన విధానములలో కానీ దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా అనేటువంటి వ్యత్యాసం లేకుండా మనం ఉంటాం. అదే గుడ్డితనం అంటే దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం క్రైస్తవులు అని చెప్పుకొనొచ్చు. దేవుని ప్రేమను, దేవుని క్షమాపణ గుణమును, దేవుని దయను మనం అనుభవిస్తూనే ఇతరులను కూడా ఆ దయతో మనం చూడలేకపోతున్నాం, ఆ కరుణతో మనం మాట్లాడలేకపోతున్నాం, ఇతరులను క్షమించేటువంటి విధానములో మనం లేకుండా పోతున్నాం. మనకైతే దేవుని క్షమాపణ మనకు కావాలి, మనమేమి ఇతరులను క్షమించం. అది ఎక్కడ కుదరదు. ఎక్కడ న్యాయం కనపడుతున్నా ఉందండి? దీనిలో ఎక్కడైనా న్యాయం కనపడుతూ ఉన్నదా? దేవుడు న్యాయవంతుడు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. మనం ఏ విధముగా ఉంటామో అదే విధముగా దేవుడు మనలను చూడబోతున్నాడు రేపు. ఆ చీకటిలో నువ్వు బ్రతకకుండా, ఆ చీకటి మార్గములలో నువ్వు నడవకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ వెలుగైనటువంటి దేవుడు ఈ లోకమునకు వచ్చి ఆ వెలుగు మార్గాన్ని మనకు చూపించి, ఆ వెలుగులోనే మీరు నడవండి అని మనకు తెలియజేసి, ఆ వెలుగులో మీరు నడవకపోతే ఏమవుతుందో స్పష్టముగా తన యొక్క భక్తుల ద్వారా తెలియజేస్తూ ఆ యొక్క చీకటిలో నుండి మీరు దూరముగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నారు వాక్యానుసారముగా. కనుక ఒక వాక్య వివరణ మనం ఒకసారి తెలుసుకుందామండి. యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను, కాగా తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులను వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యము చేయువాడు ప్రతివాడు కూడా వెలుగును ద్వేషించును. వెలుగును ద్వేషించడం అంటే ఇక్కడ ఏంటి? యేసు ప్రభుల వారిని ద్వేషిస్తున్నట్టే లెక్క. అంతేకాదండి, ఇక్కడ చూడండి, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకుండునట్లు వాళ్ళు వెలుగునొద్దకు రారు. అసలు వెలుగునొద్దకే రారంట. ఎందుకంటే వెలుగు యొద్దకు వస్తే చీకటి కార్యాలు బట్టబయలవుతాయి. వెలుగు యొద్దకు వస్తే ఆ యొక్క పాపపు పరిస్థితులు బట్టబయలవుతాయి, తెలుసుకుంటాం. అందుకనే అసలు ఆ వెలుగునొద్దకే రాకుండా దూరంగా ఉంటారు. ఈ రకమైనటువంటి ప్రవర్తన మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. దీనివల్ల మనకి ఎంతో నష్టం ఉన్నది. ఎందుకనగా ఏ పాపమైనా చిన్న పాపంతోనే ప్రారంభం అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళు వెలుగునొద్దకు రారు. రెండవ కేటగిరీ. మొదటి కేటగిరీ ఏంటి? నేను బాగానే ఉన్నాను, నేను వెలుగులో నడుస్తున్నాను, నేను ఆజ్ఞలను పాటిస్తున్నాను అనేటువంటిది మొదటి ఇది. అంటే మనం చాలాసార్లు నేను బాగానే ఉన్నాను, నేను మందిరానికి వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ క్షమించలేకపోతున్నాను. సహోదరులను ద్వేషిస్తూ మనల్ని మనం సమర్థించుకునేటువంటి మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ ఏంటంటే అసలు దేవుని వద్దకే రారు వాళ్ళు. మరి అటువంటి వారి యొక్క గమ్యం ఏ విధముగా ఉన్నదో వాక్యము మనకి స్పష్టముగా తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. ఒకసారి చూద్దామండి మరొక వాక్యాన్ని మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చూద్దామండి. ఇక్కడ ఒకసారి, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండంగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోవుచున్నాడో వాళ్ళు ఎరగరు. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్ళాడో తాను ఎరగడంట. అంటే తన మార్గము గురించి అతనే ఎరగడు. అతడు వెళ్ళే మార్గము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అదే విషయాలు అతనే ఎరగడంటండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. దాని గురించి ఈ విషయంలో చాలా స్పష్టముగా దేవాది దేవుడు వాక్యములలో పొందుపరిచి ఉన్నారు. కనుక మనము యేసు ప్రభుల వారి యొక్క ప్రవర్తనను, లేదంటే యేసు ప్రభుల వారి ఏ విధముగా తన సహోదరులను, అంటే తనకు మోసము చేసినటువంటి వారిని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూద ఎంత వెన్నుపోటు పొడిచాడండి యేసు ప్రభుల వారికి. దగ్గరే ఉంటూ ఆయన మార్గాలన్నీ చూశాడు, ఆయన చేసిన అద్భుతాలను చూశాడు, ఆయన మహిమ కార్యాలన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇస్కరియోతు యూదాకు. అయినప్పటికీ కూడా అతను వెన్నుపోటు పొడిచి మరణానికి అప్పగించినప్పుడు అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారికి ఎవరు నన్ను అప్పగించబోతున్నానో అని బాగా తెలుసు. అయినప్పటికీ ఇస్కరియోతు యూదాను ఏమని పిలిచాడండి దేవాది దేవుడు? చెలికాడా. దానిలో ఎంత ప్రేమ కనపడుతున్నది దేవుని బిడ్డారా. మేబీ యేసు ప్రభులు వారు అనుకొని ఉండొచ్చు, ఈ పిలుపుతోనైనా ఇతనిలో మార్పు వస్తుందేమో, నా కరుణ గల పిలుపు ద్వారాలైనా ఇతనిలో మార్పు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో చెలికాడా అని పిలిచినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆఖరుగా ఆయన రొట్టె విరుస్తూ ఉన్నప్పుడు ఆ రొట్టెను చేతబట్టుకుని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏ సమయం అండి అది? చీకటి సమయం. అక్కడ చీకటి అని వ్రాయబడినది, కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అతని ఆలోచన, అతని నడవడిక, అతని జీవితం చీకటి జీవితం. చీకటి జీవితం అంటే పాప జీవితం, ఇతరులను క్షమించలేనటువంటి జీవితం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునదో వారికి తెలియదు. భక్తిహీనుని యొక్క మార్గము గాఢాంధకారం. ఒకటే స్టేట్మెంట్. ఈ గాఢాంధకారము అనేటువంటి విషయం మనము ఆలోచిస్తే నరకమును కూడా దేవాది దేవుడు చీకటితోనే పోల్చారు. నరకాన్ని కూడా కటిక చీకటి అని వేరొక చోట వ్రాయబడి ఉన్నది. నరకాన్ని గాఢాంధకారము అని కూడా పిలుస్తారు. ఈ భక్తిహీనుల యొక్క మార్గం అట గాఢాంధకారంలోనికి నడిపిస్తుంది. ఎందుకనగా ఎక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియదు,
ఏ ఆజ్ఞ నేను అవలంబించకుండా ఆ చీకటిలో నడుస్తూ ఉన్నాననేటువంటి విషయము కూడా రియలైజ్ అవ్వకుండా నడుస్తూనే ఉంటాం. అంటే జీవిస్తూనే ఉంటాం. రోజులు గడిచిపోతూ ఉంటాయి. చివరికి వాళ్ళ మార్గము గడాంధకారమైన మార్గములోకి నడిపిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం వెలుగై ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మార్గములో, ఆ వెలుగులో మనం నడవాలనేటువంటి ఆలోచన మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఒకవేళ ఎట్టి పరిస్థితులైనా మన యొక్క అడుగు అటు ఇటు పడుతున్నప్పుడు ఖచ్చితముగా దేవాది దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలి. నాయన తండ్రి, మరి ఈ విధముగా మేము ఉండకుండా, లేదంటే ఈ బలహీనత నన్ను ఏలుతున్నది ప్రభువా, ఈ యొక్క బలహీనత నన్ను పాపంలో పడేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, దాని నుండి నాకు విడుదల నిమ్మని దేవాది దేవుని యొక్క సహాయాన్ని మనం అడిగితే అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. పైన చదువుకున్నటువంటి మాట, మనము చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధికులుగా ఉంటామని చెప్పేసి ఇక్కడ రాయాల్సినటువంటి మాటను మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. రెండవది ఏంటంటే, వెలుగులో నడవనటువంటి వారి యొక్క మార్గము గాఢాంధకారములోనికి వెళుతుంది. ఈ రెండిటి యొక్క పర్యవస్థానమే నరకము. దేవుని బిడ్డలారా, ఎందుకనగా ప్రకటన గ్రంథం రాసింది కూడా యోహాను భక్తుడే. ఆ యొక్క ఎవరెవరైతే నరకములోనికి వెళతారో అనేటువంటి ఒక లిస్ట్ ఉన్నది. మీరు తర్వాత చదువుకోండి 22వ అధ్యాయంలో. ఆ లిస్టులో ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? అబద్ధికులు కూడా పరలోకానికి వెళ్ళరని స్పష్టముగా యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక మనం ప్రతి దినము కూడా ఆ వాక్యపు వెలుగులో మనం నడుస్తూ, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, ఎక్కడ నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను, ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అనేటువంటి ఒక ఆలోచన, ఒక దిద్దుబాటు మనము కలిగి ఉండి ప్రతి దినము కూడా మన అడుగులు వెలుగులోనే నడిచే విధముగా మనము బ్రతుకుతూ ఉంటుంటే ఆ వెలుగై ఉన్న దేవుడు ఆ పరలోకమునకు మనము చేరుస్తాడు. కాదు, లేదు, నేను ఇలాగే ఉంటాను చేస్తే మన యొక్క అంతము నరకమే అవుతుంది. దేవుని బిడ్డలారా, మన సహోదరుని ద్వేషించడం అనేటువంటిది మనము అబద్ధునిగా మనం బ్రతుకుచున్నట్లే లెక్క. దేవుడు మనకు వెలుగై ఉన్న దేవుడు మనందరినీ కూడా వెలుగులో నడవాలని కోరుకుంటూ ఉన్నాడు. మనందరినీ కూడా విలువైన రక్తాన్ని చిందించి మన కొరకు వెలపెట్టుకొని మనకిచ్చినటువంటి రక్షణను, మనకిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి వెలుగు మార్గమును, ఆ వెలుగు మార్గము యొక్క అంతం ఏంటంటే ఆ యొక్క పరలోకమే. దేవుని బిడ్డలారా, నా బిడ్డలైనటువంటి వారు నా యొద్దకు వస్తారు అనేటువంటి ఆలోచనే దేవుడు కలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమనగా, ద్వేషమును, క్రోధమును, కోపమును విసర్జించుడి. విసర్జించడం అంటే ఏంటండి? విసర్జించిన వాటిని మరలా శరీరంలోనికి తీసుకోలేనటువంటి ఇది లేదది. అందుకనే ఆ మాట అపోస్తలుడైన పౌలు యూజ్ చేశాడండి. మీరు ద్వేషమును, కోపమును, క్రోధమును విసర్జించండి. మనము గనక అవన్నీ కూడా విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉంటే దేవాది దేవుడు మన ఎడల ఆ ప్రేమను కనపరిచి, ఈ బిడ్డ గురించి నేను కార్చిన రక్తాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఈ బిడ్డను పాపము నుండి నేను విడుదలనిచ్చాను, ఈ బిడ్డను నరకానికి వెళ్ళవలసిన ఈ కుమారుణ్ణి, లేదంటే నరకానికి వెళ్ళవలసిన ఈ కుమార్తెను నేను వాళ్ళను నా స్థానములో నా దగ్గర తీసుకుని వెళతాను అనేటువంటి విషయంలో దేవుడు సంతోషిస్తాడు. మనము గనక దేవుని ఆజ్ఞలను మనము పాటిస్తూ ముందుకు వెళితే, కనుక వాక్యానుసారమైన జీవితం మనము కలిగి ఉండి మన కొరకు దేవుడు చూపించినటువంటి ఆ త్యాగ విషయములో దేవుడు సంతోషించేటువంటి విధముగా మనం ప్రవర్తిద్దాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.